హలో వెల్కమ్ టు మై ఛానల్ అదిరే. ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అదిరే. ఈరోజు బిగ్ బాస్ హౌస్లో భరణి గారికి శ్రీజకి టాస్క్. భరణి గారి ఇంజురీ అయిపోయిన తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత మళ్ళీ టాస్క్ స్టార్ట్ చేశారు. దానిలో టాస్క్ బిగ్ బాస్ ఇలా అంటున్నారు: భరణి, శ్రీజ, మీరు ఇప్పుడు ఫ్లాగ్ పొందడానికి మరో అవకాశం ఇస్తున్నాను. అందులో భాగంగా మీకు ఇస్తున్న టాస్క్ రేస్ ఆఫ్ మేస్. డాక్టర్ సూచన మేరకు భరణి, మీరు మీ బదులు ఒక సబ్స్టిట్యూట్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. బిగ్ బాస్ సబ్స్టిట్యూట్ని ఎంచుకోవాలని భరణి గారికి చెప్పారు. భరణి, దివ్య అండ్ నిఖిల్ని మీ ఇద్దరిలో ఎవరు కాన్ఫిడెంట్ ఉంటే వాళ్ళు ఆడండి ఈ గేమ్ అని భరణి అంటారు. దివ్య ఐ కెన్ డూ ఇట్ అని అంటుంది. నిఖిల్, దివ్య ఒకరు ఫేస్ ఒకరు చూసుకొని దివ్య ఐ కెన్ డూ ఇట్ అంటుంది. దివ్య భరణి తరపున ఆడుతుంది. శ్రీజనే ఆడుతుంది. యాక్టివిటీ ఏరియాలోకి దివ్య, శ్రీజ వెళ్ళారు. బజర్ మోగగానే టాస్క్ స్టార్ట్ చేశారు. స్టార్ట్ పాయింట్ నుంచి బిగ్ బాస్ గేమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. స్టార్ట్ పాయింట్ నుంచి ప్రారంభించి ఆ బ్లాక్ను కింద పడనివ్వకుండా జాగ్రత్తగా ముందుకు నడుపుతూ మేస్కి వివిధ వైపుల్లో ఉన్న స్టాండ్స్ మీద ఉంచాలి. దీనికి ఈ ఆటకి మాధురి గారు సంచాలకులుగా వ్యవహరిస్తున్నారు. ఇద్దరు గేమ్ స్టార్ట్ చేశారు. ఒక స్టిక్ ఆధారంగా ఆ బ్లాక్ని జాగ్రత్తగా తీసుకొని వెళ్ళి స్టాండ్ మీద పెట్టాలి. దీనిలో బిగ్ బాస్ కావాలనే ఇలా భరణి గారు ఈ గేమ్ ఆడరని తెలుసు. ఇది అన్ఫేర్ గేమ్లా అనిపించింది అకార్డింగ్ టు మై ఒపీనియన్. ఎందుకంటే శ్రీజ హైట్ తక్కువ ఉంటుంది. ఇతను భరణి గారు వేరే వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలన్నారు. అతను నచ్చిన వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు. దీంట్లో అడ్వాంటేజ్ ఎవరికి? దివ్యకి. సో దివ్యకి తను పొడవుగా ఉంటుంది కాబట్టి తను ఈజీగా దాన్ని స్టాండ్ సహాయంతో మూవ్ చేయగలుగుతుంది. శ్రీజకి కొంచెం కష్టంగా ఉంటుంది, ఎందుకంటే అది హైట్లో ఉంది కాబట్టి దాన్ని బ్యాలెన్స్ చేయాలి కాబట్టి కొంచెం కష్టంగా ఉంటుంది. ఇద్దరు గేమ్ స్టార్ట్ చేశారు. ఈ గేమ్కి మాధురి గారు సంచాలకులుగా వ్యవహరిస్తున్నారు. గేమ్ ఇద్దరు స్టార్ట్ చేశారు. ఒక స్టిక్ ఆధారంగా ఆ బ్లాక్ని జాగ్రత్తగా తీసుకుని వెళ్ళి స్టాండ్ మీద పెట్టాలి. ఇద్దరు చాలా బాగా ఆడుతున్నారు. బట్ ఈ ఆట కొంచెం కష్టమే ఆడడం, ఎందుకంటే ఫోకస్ చేసి మరి ఆ స్టాండ్ని పట్టుకొని పైనుండే బ్రిక్ని జాగ్రత్తగా మూవ్ చేయాలి. వాళ్ళకి ఏకాగ్రత బ్లాక్ మీద పెట్టి ఆ స్టిక్ని బ్యాలెన్స్డ్గా హోల్డ్ చేసి ముందుకు వెళ్ళాలి. ఇది దివ్య హైట్గా ఉంది కాబట్టి తనకి బెనిఫిట్ అవుతుంది. శ్రీజ హైట్ కొంచెం తక్కువగా ఉంటుంది కాబట్టి తనకి కొంచెం మైనస్ అవుతుంది గేమ్లో. ఇద్దరు బాగా ట్రై చేస్తున్నారు. శ్రీజ అండ్ దివ్య ఇద్దరు ఇంటి సభ్యులందరూ లివింగ్ ఏరియాలో నుంచి చూస్తూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. యాక్టివిటీ ఏరియాలో ఉన్న మాధురి గారు వాళ్ళిద్దరిని ఎంకరేజ్ చేస్తున్నారు. కమాన్ అంటూ. వీళ్ళిద్దరిలో ఇద్దరు బాగా ఆడుతున్నారు. వీళ్ళిద్దరిలో ఎవరు బాగా ఆడతారు, ఎవరు విన్ అవుతారు అనేది అప్పటికి ఇద్దరిది మిస్ అయ్యి బ్రిక్ కింద పడిపోయి మళ్ళీ ఆట ఆడంగా ఒక 2 దివ్య పెట్టింది, శ్రీజ 1 పెట్టింది. సో ఈ ఆటలో శ్రీజ ఓడిపోయింది. దివ్య ఈ టాస్క్లో విన్ అయింది. సో ఈ ఒక్క టాస్కే కాదు, నెక్స్ట్ దిస్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ భరణి గారికి. ఇంకా 2 స్టెప్స్, ఇంకా 2 టాస్క్స్ ఉన్నాయి. ముందు టాస్కుల్లో ఎలా పర్ఫామ్ చేస్తారు దాన్ని చూసి ఎవరు ఇంట్లో ఉంటారు, ఎవరు బయటికి వెళ్తారు అనేది మనము నెక్స్ట్ వీడియోలో చూద్దాం.
ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అదిరే. మీరు చేసే ప్రతి లైక్ ప్రతి సబ్స్క్రిప్షను నన్ను ఇంకొంచెం మోటివేట్ చేసి ఇంకొంచెం బెటర్ వీడియోస్ చేయడానికి నాకు హెల్ప్ చేస్తుంది. థ్యాంక్ యూ ఎవ్రీవన్.